సినిమా సూపర్ ఉందన్న. జూనియర్ ఎన్టీఆర్ గడ అయితే 10 రోజులు నిద్రపోడు, అంత కొత్త బాల్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ మనం పెట్టిన డబ్బులకే వర్త్. అసలు ఫస్ట్ హాఫ్కి ఆ ఫైట్లు కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ ఒక్క సాంగ్ ఉంటుంది భయ్యా, ఏది దబిడి కాదు, ఆ అమ్మాయితో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం సూపర్ భయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడి ఆ సాంగ్ తో కవర్ చేసాడు, సూపర్ ఉంది భయ్యా సినిమా మాత్రం. ఏం మ్యూజిక్ కొట్టారా బాబు నువ్వు, చేస్తామని తీసేసి ఆల్రెడీ మార్చేశాడు నందమూరి తమన్ అని. సినిమా ఎలా అనిపించింది? బాగుందండి, బీజిఎం బాగుంది, తపన బాగా మ్యూజిక్ కొట్టాడు. సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ. అంటే కొంతమంది యాక్షన్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ తక్కువైందండి. స్టోరీ తక్కువే అవ్వలేదు, యాక్షన్ కూడా ఎక్కువ ఉంది, స్టోరీ కూడా బాగానే ఉంది, బాగానే ఉందండి సినిమా. ఏం నచ్చిందండి? బాలకృష్ణ అండి. అలాగే సెంటిమెంట్ కూడా బాగానే ఉంది. సో మ్యూజిక్ మటుకు నంబర్ 1. బాబీ గారు చెప్పినట్టే బాలకృష్ణ కొత్తగా చూపించాడండి. ఓవర్ డైలాగులు లేవు. నంబర్ 1 అయితే సినిమా అయితే బాగానే ఉంది. ఓవర్ డైలాగులు ఉండడం కానీ అలాంటిది ఏం లేదు. సో మ్యూజిక్ మీద కూడా వెళ్ళిపోతుంది సినిమా. సూపర్ అండి. తమన్ అయితే ఏకంగా బాలకృష్ణ కోసమే పుట్టినట్టు ఉన్నాడు. మీ రేటింగ్ అయితే 3.5 ఇస్తానండి నేను. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అండి. సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ సినిమాలు అన్నీ ఉన్నాయి, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓవర్ డైలాగ్స్ లేవు, ఓవర్ ఫైట్స్ లేవు, సరిపడా ఫైట్స్ సరిపడా ఉంది, చాలా బాగుంది. అది యాక్షన్ సీన్స్ తక్కువే ఉన్నాయండి, ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ సినిమా మట్టికి. తమిళ గారి బీజం తమన్నా అఖండ కాడి నుంచి బాలకృష్ణ కోసమే కొడుతున్నట్టు ఉంది. అంత ముందు డప్పు కొట్టినట్టు ఉండేది, వాడ చాలా మ్యూజిక్ చాలా బాగుంది. బాలకృష్ణ బాబీ డైరెక్షన్ చాలా బాగుందండి. సినిమా గురించి చాలా సస్పెన్స్ ఉంది, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా ఫ్యామిలీ మూవీ, అందరూ చూడొచ్చు, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎమోషనల్ అవుతుంది. మదర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ అండ్ తను ఇచ్చిన మాటని బాగా చెప్పుకుంటారు. ఓకే, బ్లాక్ బస్టర్ బాగానే ఉంది, పర్లేదు, బాగుంది. బాలయ్య ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైట్స్ సీన్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీ కొంచెం తెలిసిపోయేటట్టే ఉంది, ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, ముందే తెలిసిపోతా ఉంది, కానీ బాగుంది, పర్లేదు. అవును, కొంచెం ఎక్కువ ఉంది, సెంటిమెంట్ కూడా బాగుంది, బాగుంది, బాగానే ఉంది. దబిడి సాంగ్ అయితే సూపర్ ఉంది, బాగుంది, బాగా చేశారు బాలయ్య. సినిమా చూడొచ్చు, బాగుంది, అంత లేదు, బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. బాగుంది, సెంటిమెంట్ బాగుంది. అదే బాగుంది, ఇది కూడా బాగుంది. బాగుంది, బాలయ్య బాబు బాగా చేశాడు. 4 చాలా బాగుందండి సినిమా. వాటర్ గురించి తీశారు, ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుద్ది అన్నమాట సినిమా. అది మధ్యలో సెంటిమెంట్ సీన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అట్లా ఏం లేదు, బాగా తీశారు అనమాట, చాలా బాగుంది సినిమా. తమన్ మ్యూజిక్ ఎదిరిపోయింది. ఇంకా దబిడి సాంగ్ చాలా ట్రోల్ అయింది కదా, అట్లా ఏం లేదు, చాలా బాగుందండి. ఏది సేమ్ మన అఖండ మూవీలు అట్లా తీశారు. సంక్రాంతికి ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాటర్ గురించి అనమాట, వాటర్ ప్లస్ పాప్ సెంటిమెంట్ రెండు బాగా సెట్ అయినాయి అనమాట. సూపర్ హిట్, జై బాలయ్య. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు బాలయ్య. స్టోరీ అంటే ప్రతిదీ పాయింట్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సంక్రాంతిలో వచ్చే 3 సినిమాల్లో ఇదే టాప్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా పాప సెంటిమెంట్ కూడా బాగుంది. బాలయ్య బాబు కొత్తగా యాక్ట్ చేశాడు, బాగుంది, సూపర్ ఉంది. డైలాగ్స్ అన్ని బాగున్నాయి. మూవీ
చాలా బాగుంది. జై బాలయ్య. మేడం సినిమా సూపర్ మేడం. ఠాగూర్ అంటే మహారాజే, బాలయ్య అంటే సినిమా అంటే బాలయ్య. సినిమా ఫ్యామిలీ మ్యాటర్. ముందు ఫ్యామిలీ పాప చాలా బాగుంది. సినిమా అంటే చాలా బాగుంది. మళ్ళీ చూడొచ్చు. ఈ రోజు మళ్ళీ సాయంత్రం వెళ్తాం మేమైతే. సూపర్. యాక్షన్ లేదు, ఏం లేదు. సినిమా అయితే ఫ్యామిలీ పరంగా సూపర్. సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా అయితే హైలైట్. బాగుంది భయ్య, బాగుంది చాలా బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. సినిమా హిట్ కొట్టేసాం. సినిమాలో ఇంటర్వ్యూల్ సినిమా అసలు బాలయ్య బాబు సినిమా అంటేనే చెప్పక్కర్లే ఇంకేమి. అలాంటిది ఇంకా మనం హిట్ కొట్టేసాం. యాక్షన్ సీన్స్ ఏంటి అసలు? బాలయ్య బాబు అంటేనే యాక్షన్ కదా, అదే మనకి హైలైట్. అసలు సీట్లో ఇంటర్వ్యూల్ సీన్లో అయితే కూర్చోము, చదవడమే సరిపోద్ది. ట్రోల్ చేసిన వాళ్ళు చేస్తారు అంతే, మనకి ట్రోల్స్ తప్పనే ఉంది. ఉన్నంతసేపు ట్రోలింగ్స్ తప్పవు. కాబట్టి ఈ థియేటర్కి మాత్రం ఎవరు రావద్దు. సౌండ్ లేదు భయ్య, లోపల వస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ బాగా అడిచేసాడు రాజు వాడు. సినిమా మాత్రం కొత్త చేసి మారుతాడు. బ్లాక్ బస్టర్ ఎన్బికే. సినిమాలో అన్ని పాయింట్స్ అద్భుతంగా తీశారు. అలాగే పాపకి బాలయ్య సెంటిమెంట్ ఎలా అనిపించింది? అన్ని సెంటిమెంట్ పరంగా కానీ ఆ ట్రాక్ అద్భుతంగా ఉంది. అంటే స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? స్టోరీ కాదు, సినిమా మీరు చూడండి. మళ్ళీ మ్యాట్నీకి టికెట్ బుక్ చేసుకుంటాం. జై బాలయ్య. నెంబర్ 1 బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చిందండి సినిమాలో? ఏం నచ్చింది? బాలయ్య యాక్టింగ్ నచ్చింది, సబ్జెక్ట్ బాగుంది, చేదు సెంటిమెంట్ బాగుంది. అంటే పాప బాలయ్య సెంటిమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది నాన్న. బాలకృష్ణ గారు కుర్రాళ్ళలో ఉన్నారా? వెరీ గుడ్, బాగుంది. బాగుంది. డాన్సులు ఎలా తీసారా? డ్యాన్సులు అది గొప్పగా లేదు కానీ సబ్జెక్ట్ బాగుంది. వెరీ గుడ్. యాక్ట్ బాగా చాలా బాగుంది. రేటింగ్ నేను చెప్పలేను, బాగుంది. ఎలా అనిపించిందండి సినిమా? సూపర్. ఏం నచ్చింది సినిమాలో? బాలయ్య పర్ఫార్మెన్స్, స్టోరీ, బాబీ డైరెక్షన్ ఎక్సలెంట్. సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఆల్సో సూపర్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్, ఫస్ట్ హాఫ్ బంపర్. సూపర్, నెవర్ బిఫోర్. సినిమా అయితే చాలా బాగుంది, పక్క బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా జై బాలయ్య. ఎందుకు నచ్చింది చిన్న సినిమా? మంచి స్టోరీ కూడా ఉంది, ఇంకా మంచి యాక్షన్స్, అంతా ఫైటింగ్ అలా ఏం లేదు, మంచిగా ఉంది. సినిమా సూపర్ హిట్ అండి. తమ్మన్ అయితే దంచి పారేశాడు. జై బాలయ్య. కోకోకోలా, పెప్సీ, బాబు సెక్సీ అంతే. జై బాలయ్య. చెప్పండి సినిమా ఎలా అనిపించింది? సినిమా సూపర్గా ఉంది. సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. పాపకి బాలయ్య బాబు జరిగే సెంటిమెంటల్ అయితే మళ్ళీ ఎక్కడ చూడడం. ఈ మళ్ళీ 2025కి సూపర్ హిట్ మూవీ ఇదేనండి. బాలయ్య బాబు అంటేనే యాక్షన్ కదా, కాదంటారా? బాలయ్య బాబు అంటేనే యాక్షన్ లేకపోతే బాలయ్య బాబుని చూస్తారా? సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఇక దానికి అసలు మాటలు లేవండి. అంటే కొత్తగా ఏమైనా చూసారా? రొటీన్ గానే అనిపించిందా బాలయ్య బాబు? బాలయ్య బాబు ఎప్పుడు చేసినా కొత్తగా అనిపిస్తుంది, ఏది చేసినా అసలు రొటీన్ అనిపించదు. పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది? అద్భుతం, సినిమా గురించి ఏం చెప్తారు? సూపర్ హిట్, నెక్స్ట్ లెవెల్. సూపర్ హిట్, డబుల్ హ్యాట్రిక్, సూపర్. అన్ని బాలయ్య యాక్టింగ్ ఎరగదీశాడు. మాకు ఎదురు లేదు. సూపర్. అన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ, మూవీ కానీ, బాలయ్య యాక్షన్ కానీ అదిరిపోయింది. బాలయ్యను డిఫరెంట్ గా చూపించారు బాబీ. హ్యాట్స్ ఆఫ్ టు బాబీ. సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. మొన్నే చెప్పేవాడు చెన్నకేశ్వరరెడ్డి, నరసింహనాయుడు అని చెప్పేవాడు. ఇప్పుడు మేం చెప్తాం డాక్ మహారాజ్, మా జనరేషన్ డాక్ మహారాజ్. జై బాలయ్య. అన్ని బాలయ్య బాబు యాక్షన్ మొత్తం సూపర్ ఉంది. మా మొత్తానికి ఐటల్ తమన్ మ్యూజిక్ మాత్రం సంపాడు. నందమూరి తమన్ అని పెట్టుకోవచ్చు పేరు. నందమూరి తమన్ అని పేరు పెట్టుకోవచ్చు. ప్రేక్షకులందరూ దబిడి ఇంకోసారి కోరుకుంటున్నారు. బాలయ్య బాబు కోకోకోలా పెప్సీ. జై బాలయ్య.
జై జై బాలయ్య. సినిమా చాలా బాగుంది. సినిమా అద్భుతంగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ కొత్తది ఎంగిచ్చేసింది, సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ హిట్. జై బాలయ్య, జై జై బాలయ్య. జై బాలయ్య.